యేసుక్రీస్తు ప్రభువారి పేరిట మీకు అందరికీ వందనాలండి. బాగున్నారా? ఈరోజు ఒక అంశంతో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే విలియం బ్రెన్హామ్ గారు అని చెప్పి ఒక బోధ ఉంది. అది ఇంచుమించుగా చాలా సంవత్సరాల క్రితం ఆయన ఇచ్చారు. వారి సేవలో చాలా విషయాలు వాక్యానికి చాలామందికి అనుకూలంగా లేని బోధలు అవి. అయితే ప్రాముఖ్యంగా ఇప్పుడు ప్రత్యేకంగా ఒక టాపిక్ ఏంటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం తీసుకోవటం తప్పు చెల్లదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటారు. బైబిల్లో ఆ మాట మనం దేన్ని బేస్ చేసుకుంటామంటే మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 28వ అధ్యాయంలో చాలా క్లీన్గా ఒక మాట కనబడుతుంది. ఇక్కడ ఈ 19వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిస్మం ఇచ్చచ్చు అని ఉంటుంది కదా. అంటే మీరు అందరిని శిష్యులుగా చేసుకోండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మం అనే మాట ఉంది కదా. దీన్ని బేస్ చేసుకొని చాలామంది క్రైస్తవులుగా సేవకులుగా ఉన్నవారు రక్షించబడిన ప్రతి ఒక్కరికి ఏం చేస్తున్నారు అంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇస్తున్నాం. ఇది 100% మ్యాక్సిమం చాలామంది అదే చేస్తున్నారు. అయితే ఈ బ్రెన్హామ్ గారు అనే ఆయన, వారి యొక్క అనుచరులు బ్రెన్హామిస్టులు అంటారు, వారు చెప్తున్న మాటలు ఏంటంటే యేసుక్రీస్తు నామములోనికి బాప్తిసం తీసుకుంటేనే కరెక్ట్ అంటున్నారు. మనం ఏమంటున్నాం, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో తీసుకున్నా కూడా యేసు నామమే కదా, కాబట్టి తప్పకుండా అదేం పాపం కాదంటే అది చెల్లదు, అది పాపము, పాతాళంకి వెళ్ళిపోతారని కూడా అంటున్నారు. అందులో ముందుగా ఒక ఆయన కేవి మార్క్ గారని, ఆయన ఏమన్నారో ఒకసారి మనం విందాం. అదేవిధంగా యేసుక్రీస్తు నామములో కాకుండా ఇంకా వేరే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమని ఇంకా వేరే విధంగా తీసుకున్నా కూడా చెల్లదు. బైబుల్ చెప్తున్నట్లుగా నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్సం పొందుకోవాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకున్న బాప్సం చెల్లదు. చూసాం కదా. కాబట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం చెల్లదు, కేవలం యేసుక్రీస్తు నామంలోనే. పేతురు అంటారు కదా 3:38 అపుస్తకాలలో యేసు నామం బాప్తిసం ఇచ్చే మాట అందుకనమాట. అయితే నేను ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు చెప్పిన మాట మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి అనే మాటలో తండ్రి యొక్కయు నామం అంటే మ్యాక్సిమం మనకు తెలిసిన మాట. తండ్రి యొక్క నామం ఏంటి? యెహోవా అని. మరి యెహోవా నామంలోనికి అని కూడా అనుకోవచ్చు కదా. వారు కేవలం యేసునామే అని అంటున్నారు కదా. ఒకవేళ నేనంటున్నాను తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ 3 కలిపిన పేరు యేసుకే యాక్సెప్టబుల్ అవుతుంది, అది తీసినా సరిపోతుంది అనేది మేము చెప్తున్నమాట. మీకు ఇంకా క్లీన్గా చెప్పాలంటే ఒక్కసారి యోహాను సువార్తలోకి మనం వస్తే 5వ అధ్యాయము 43వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే యేసు ప్రభువారు అంటారు, చాలా అద్భుతమైన మాట మనకి ఇక్కడ చూపిస్తారు. అదేంటంటే, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అని అంటున్నాడు. యేసు ప్రభువారు ఎవరి నామంలో వచ్చారు? తండ్రి నామములో. మరి దీన్ని బట్టి చూస్తే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములకి యేసు నామమే అనేది పట్టుపడితే, యేసు ప్రభువారు తండ్రి యొక్క నామంలో వచ్చానన్నప్పుడు యెహోవా నామం తీస్తున్నామా? తీయట్లేదు కదా. అంటే మనంతరంగం తెలుసు, తండ్రి యొక్క నామం అన్నా పరిశుద్ధాత్మ నామం అన్నా యేసు నామం, కుమారు నామం అన్నా యేసు నామంలోకి అని తెలుసు. అయితే ఆ పేరు వాడకపోతే కుదరదు అని పట్టుపడుతున్నారు. ఇంకో మాట మీకు చెప్పాలి అంటే చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. యేసు ప్రభువారి నామమే ఉపయోగించాలి అని అంటున్నారు కదా. మరి ఎందుకు అంటున్నారు వాళ్ళు అంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ అనే పేరు యేసు ప్రభువుదే, ఇంక వేరేది లేదు అంటున్నారు. అలా అయితే బైబిల్లో ఆయన పేర్లు, యేసు ప్రభువారి పేరు ఒకసారి చూద్దామా? బైబిల్లో మనం చూడగలిగితే ప్రకటన గ్రంథంలో చాలా క్లీన్గా 19వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. ఏంటంటే, రాజులకు రాజును ప్రభువులకు ప్రభును అన్న నామము ఆయన వస్త్రం మీద తొడ మీద రాయబడి ఉన్నది. ఏ నామం అంట? రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అను నామము. మరి ఇక్కడ యేసునామం లేదు కదా, మరి ఇలా తీసేయచ్చా బాప్తిస్మాని? అంటే వాళ్ళు యేసునామమే పట్టుపట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకున్న వారిది తప్పు చెల్లదు అంటూ యేసునామలకు మళ్ళీ 2వ బాప్తిసం ఇస్తున్నారు. బాప్తిసం ఒక్కటే అంటున్నాడు, మనసు నిమిత్తం బాప్తిసం పొందాలంటున్నాడు. నమ్మి బాప్తిసం పొందడం రక్షించబడి అన్నప్పుడు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామం తీసుకున్న వాళ్ళది వీళ్ళు చెల్లదు అంటున్నారు. మరి దీన్ని బట్టి చూస్తే తండ్రి యొక్క నామేమో యేసు ప్రభువుకి ఇవ్వబడింది. యేసు ప్రభువుకి ఇవ్వబడితే యేసు ప్రభు నామం మరి యెహోవాని తీస్తే కూడా తప్పు అంటారు కదా. మరి వీళ్ళు దీన్ని బట్టి మనం అయితే దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నామని కాదు, కానీ
ఆ 3 పేర్లు వాడిన 3 బిరుదులే అంటున్నారు వాళ్ళు. నేను అంటున్నాను, వాటిలో దాగి ఉన్న మర్మము యేసుప్రభు నామమే కదా. అయితే ఇప్పుడు మనం చదువుకున్న వాక్య ప్రకారంగా ఇక్కడ యేసునామం లేదు, రాజులకు రాజులు ప్రభులకు ప్రభువును అని ఉంది, ఆ నామం అని ఉంది. మరి యేసునామం లేకపోతే మనకి ఎవరు గుర్తొస్తున్నారా? ఆ రాజులకు రాజు ప్రభులకు ప్రభు అంటే యేసుప్రభునే కదా. అంటే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామన్నా కూడా యేసుప్రభు అని గుర్తొస్తారు కదా. ఇంకొక రెండో పేరు మనం చూస్తే ఇదే 19వ అధ్యాయము 12-13 వచనంలో మనం చూసినట్లయితే, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించి ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకి పెట్టబడి ఉన్నది. ఎవరికి? యేసుప్రభువుకే కదా. దేవుని వాక్యము అను నామం అంటే యేసుప్రభు పేరు పెట్టకపోయినా దేవుని వాక్యం అనే నామం ఉంది. మనం రేపొద్దున బాప్తిసం తీసేటప్పుడు దేవుని వాక్యం నామం బాప్తిసం ఇస్తాం అని అంటే వీళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. మన మనసుకి తెలుసు స్పష్టంగా ఆ అన్నిటికీ మీనింగ్ యేసుప్రభువారే. కానీ అది చెబితేనే పరలోకం, చెప్పకపోతే నరకం అంటున్నారే. ఇక్కడ చూసినట్లయితే మనము ప్రకటన గ్రంథం 19:11 వచనంలో మనం చూస్తే ఇక్కడ ఇంకో పేరు ఉంది. ఆ పేరు ఏంటంటే సత్యవంతుడు అను నామం గలవాడు. ఇక్కడేమో యేసుప్రభు నామము అని పేరు లేకపోయినా ఈ సత్యవంతుడు అంటే నామం అంటే ఎవరిని అంటాం? యేసుప్రభుని అంటాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ నామం అంటాం, యేసుప్రభుని అంటాం. అలాగే రాజులకు రాజులు ప్రభులకు ప్రభు అంటే ప్రభు అనే మాట నామం అంటే ఎవరంటాం? యేసుప్రభుని అంటాం. అదే ప్రకటన గ్రంథం 19:13 చూస్తే దేవుని వాక్యం అనే నామము అని ఉంది, యేసుప్రభు అనే పేరు లేదు అక్కడ. అయితే యేసుప్రభు గురించే కదా ఇంత క్లీన్గా ఉంది. అయితే మరొక ఆయన బ్రహ్మామిస్ట్ ఒక మాట అంటున్నారు, అది కూడా మీరు వినండి. ఆయన యెహోవా కడపటి వాడను, ఆయన యేసు మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, ఆ, మరియు ఆ, మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. దేవుని దగ్గర ఏమున్నాయి? దేవుని చేతిలో ఏం తాళాలు ఉన్నాయి? మరణం తాళాలు, పాతాళం తాళాలు. పోతావన్నా ఇప్పుడు నా దగ్గరకు వస్తే నా దగ్గర ఏ తాళాలు ఉన్నాయి అయ్యే దిత్తగా ఇంకోటి దిత్తనా? ఇప్పుడు నేను ఆయన దగ్గరికి పోతా అంటే ఇగో ఇక్కడికి పోతావని చూపెట్టా. ఎందుకంటే ఆయన దగ్గరే ఉన్నాయి. మరణమి తండ్రి కుమార పరిశుద్ధాత్మన వల్ల తీసుకున్న డైరెక్ట్ పాతాళానికి పోతాడు. పాతాళలోక తాళములు ఉన్నాయి. మరి పరలోక తాళాలు ఎక్కడున్నాయి? చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు గనక పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి. ఇప్పుడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం అనేది ఎవరు బయలుపరిచారు? ట్రైనింగ్లా? పరలోకమందున్న తండ్రియా? పరలోకమందున్న తండ్రి బయలుపరచన గాని రక్త మాంసములు దీన్ని నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్కయు తాళపు చెవులు నీకు ఇచ్చేదను. పరలోక తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి? పాతాళం తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు చూడండి, ఇల్లు నాదే అని తాళం ఏడు ఉంది? ఆయన దగ్గర ఉంది. ఇల్లు యేసయ్యదే, కానీ పరలోకానికి తాళాలు వేసి పేతురుకి ఇచ్చాడు ఆయన. పేతురు నువ్వు చెప్పినట్టు బాప్తిస్మం తీసుకున్నానికే తీస్తున్నాడు ఆయన. మరి సరే, చూస్తారు కదా. దాంట్లో ఏంటంటే ప్రకటన 1:18లో పాతాళం యొక్కయో పరలోక యొక్కయో తాళపు చెవులు నాకు ఇవ్వబడి ఉన్నవి అనే మాట. ఇక్కడ ఏమంటున్నారంటే ఆయన ప్రత్యేకంగా పాతాళం యొక్క తాళపు చెవులు ఇవ్వబడి ఉన్న మాట చెప్తూ, మరలా మత్తయి సువార్తలో ఏం విన్నారు? మీరు విన్నారు కదా. 16వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, ఇదిగో నువ్వు పేతురు ఈ బండ మీద సంఘాన్ని కడతానని చెప్తూ పరలోక యొక్క తాళ చెవులు నీకు ఇవ్వబడి ఉన్నవే అంటున్నారు. అంటే పరలోక యొక్క తాళ చెవులు ఇవ్వబడినవి అంటే వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, పేతురు యేసునామములో బాప్తిసం ఇచ్చాడు కాబట్టి పరలోకపు యొక్క తాళ చెవులు నీకు ఇచ్చారంటే యేసునామములో మాత్రం బాప్తిసం తీయమని అర్థం అని చెప్తున్నారు. ఆ మాట ఏం రాయలేదు అక్కడ, కానీ వీళ్ళు అలా చెప్తున్నారు. నేను చెప్తున్నాను, పరలోకపు నామము అనే మాట యేసునామం బట్టే బాప్తిసం ఇస్తేనే పరలోకాలు ఉండదు. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ నామంలో కూడా యేసునామం అని అర్థము. ప్రభువులకు ప్రభువు నామం అంటే యేసునామం అని అర్థము. రాజులకు రాజు అనే మాట నామం అంటే యేసునామం అని అర్థము. దేవుని వాక్యం అనే నామం అంటే యేసునామం అని అర్థము. ఒక మాటలో చెప్పాలంటే 5:13 యాకోబు పత్రికలో రాస్తాడు, ప్రభువు నామం నూనె రాసి అని అంటారు రోగి గురించి. ప్రభువు నామం అన్నా కానీ యేసునామమే. టోటల్గా ఈరోజు ఇలాంటి అబద్ధ బోధలు దయచేసి మీరు దరిచేరవద్దు. అంతరంగములో తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యేసునామమును గ్రహించి
బాప్తిసం పొందండి, పాప క్షమాపణ నిమిత్తము తప్పకుండా పరలోకం వెళతారు. వారు చెప్పిన నరకం ఏమి వెళ్ళరు. ప్రైజ్ ది లార్డ్.